సెకండ్ ఆగండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే అసలు బాగాలేను, ఎందుకంటే ఒక 10 days నుంచి నాకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి అనమాట. లైక్ లాస్ట్ వీకే నా ఫోన్ బ్యాక్ గ్లాస్ పగిలిపోయింది. ఐఫోన్ 14 Pro Max కదా 10,000 బిల్ అయింది. అండ్ ఏమో తెలియదు, ఒక 10 days నుంచి పీస్ ఆఫ్ మైండ్ లేదు. అట్లనే పీజీలో అనుకుంటా, లేకుంటే కాలేజ్కి పోకుంటా ఇదే అవుతున్నది. సో అండ్ ఇట్స్ వీకెండ్ ఇన్ బెంగళూరులో వీకెండ్ అంటే రచ్చ ఉంటుంది. ఈవెన్ నేను కూడా బయటికి పోదాం, కొంచెం డైవర్ట్ అవుదామని అనుకున్నా. దానికి నా ఫ్లాట్మేట్ ప్రీతి, ఫ్లాట్మేట్ అనమాట, నా రూమ్మేట్ అయితే కాదు, తను ఆపోజిట్ రూమ్. సో తను హాలీవుడ్ మూవీకి టికెట్స్ బుక్ చేసింది, ఇట్ ఎండ్స్ విత్ అస్ అని చెప్పేసి. ఆ మూవీ వచ్చేదానికన్నా ముందే నెట్ఫ్లిక్స్లో వచ్చిందంట. అండ్ లైక్ నావెల్స్గా కూడా రిలీజ్ చేసిండ్రు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇట్ స్టార్ట్స్ విత్ అస్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇట్ ఎండ్స్ విత్ అస్. అమ్మ ఎంత కష్టం ఉంటుందా ఫ్రెండ్స్, మాట్లాడడం, బ్లాగ్ చేయడం. దానికన్నా ఇన్స్టాగ్రామ్లో కోట్లు చెప్పుకోవడం నయం. అండ్ రీసెంట్గా అయితే ఈ బుక్ కూడా చదవడం స్టార్ట్ చేశాను, ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్, రిత్విక్ సింగ్. బాగుంది, కోడ్స్ అంతా బాగున్నాయి. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు కమ్అట్ ఆర్ మూవ్ ఆన్ కోసం, రైట్. నేనైతే బెలందూర్ సోల్ స్పిరిట్ సెంట్రల్ మాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి 15 minutes డ్రైవ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి. మీరు ఇన్ కేస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే బస్లో 1 stop ఫ్రమ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్. చూద్దాం దీనికి, లైక్ ఈ ఇట్ ఎండ్స్ విత్ అస్ అనే మూవీకి కానీ నావెల్స్కి కానీ ఎందుకంత క్రేజ్ వచ్చింది ఏంది చూద్దాం. అది మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మనల్ని మార్చుతుందా, కొంచెం డీవియేట్ చేస్తుందా లేదా, స్టెప్ బై స్టెప్ చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. స్టే ట్యూన్డ్. ప్రీతి రెడీ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇది తన రూమ్ 102A. టిత్తి రెడీ అయ్యావా? తెలుగు నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? తిను కన్నడిగా ఫ్రెండ్స్, సో తెలుగు కొంచెం వస్తుంది. బోల్ రెడీ అయ్యాను, వెళ్దాము. రెడీ అయ్యాను వెళ్దాము. ఎక్కడికి వెళ్తున్నాం? ఇట్ ఎండ్స్ విత్ us. డన్. టికెట్స్ కీస్ దొరుకుతలేవు ఫ్రెండ్స్, ఇక్కడే పెడతాను, లేదంటే ఎక్కడైనా పెడతాను. బండి కీస్ లేవు. ప్రీతిని పంపించిన కిందికి, బండికి కూడా లేవంట ఫ్రెండ్స్. చూద్దాం, ఇప్పటికే లేట్ అయిపోతుంది. సో నేను స్పేర్కి అయితే తీసుకోబోతున్నాను, చూద్దాం. చెప్పినా కదా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. రే బయట లేట్ హో రా బయట. ఇట్లా మేము స్పేర్కి తీసుకొని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. బయట రే. హలో హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాన పడుతుందని మధ్యలో బండి ఆపి మరి నేను ఇది వేసుకున్నా ఫ్రెండ్స్, జాకెట్. కాకపోతే వాన ఆగిపోయింది. ఇక్కడ నేను ఎర్రి పుష్పం అయిపోయినా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. देखिए फ्रेंड्स, कितना ट्रैफिक है. We are stuck in traffic and it's also raining. ओ ऐसा बोलना चाहिए. रुक और एक बार करते हो. ఎరా పార్కింగ్ దొరికింది కదా ప్రీతి. ఏం చేద్దామంటావు మరి? ప్రీతికి ఆకలేస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను నైట్ షిఫ్ట్ చేసింది. ఈవినింగ్ ఎప్పుడు లేచా ఫ్రెండ్స్? వెన్ డిడ్ యూ వోక్ అప్? 4 o'clock. ఇప్పుడు తినాలన్నమాట ఏదో ఒకటి. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. అలా ఫ్రెండ్స్, ప్రీతికి ఆకలేస్తుంది. లేట్ అయిపోయింది. చాలా లేట్ అయింది యాక్చువల్గా. रिव्यू अड़गदाम. मूवी कैसा लगा? अच्छा लगा, बस अच्छा. एंड शी वाज क्राइंग. लास्ट सीन ఎండింగ్ లో ఏడ్చింది. బోల్ ఇట్ వాస్ గుడ్, యూ కెన్ వాచ్. డిన్నర్కి వచ్చాం ఫ్రెండ్స్, ఇంపీరియో హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఇప్పుడు ప్రీతి ఏమేమి ఆర్డర్ చేసిందో తెలుగులో చెప్తుంది. చెప్తుంది. చెప్పు. हम
చికెన్ కాదు మేము చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఫర్ హర్. తన కోసం ఘీ రైస్ ఆర్ గోబీ మంచూరియన్ ఘీ రైస్ ఎవరికి? నాకు తనం తన్నం కాదు నాకు నాకు घी राइस. मैं वेजिटेरियन कैसे बोलते? నేను వెజిటేరియన్. నేను వెజిటేరియన్, ఏ పక్కా నాన్ వెజిటేరియన్. ప్రీతి ఇంకొకటి ఆర్డర్ చేసింది, అది కూడా తెలుగులో చెప్తుంది. ఇది కూడా తెలుగులో చెప్తాను. ఏంటిది అది? ఇది రెడ్ బై చాక్లెట్. అంటే ఏమి? అంటే ఐస్ క్రీమ్ కాకి మర్జానా. అయిపోయింది ఫ్రెండ్స్, ఫుల్గా తిన్నాం కదలలేకున్నాం. मतलब చల్లన नहीं हो रहा है. चलना नहीं हो रहा एक्चुअली కదలలేకులం. పీజీకి పోతున్నాం. పీజీకి పోతున్నాం. See you in the next vlog. See you in the next vlog.